ఉన్న ముచ్చటకు స్వాగతం. అసలు రాష్ట్రంలో ఉన్న ముచ్చట్లు ఏంటివో తెలుసుకోవాలి కదా, అది మన బాధ్యత కదా. అలుగు వర్షిణి తెలుసా? ఈ పేరు విన్నారా ఇప్పటివరకు? ఒకవేళ ఇప్పటివరకు మీరు ఈ పేరు వినకుండా ఉన్నట్టయితే మీకు కంగ్రాచ్యులేషన్స్. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ మీడియా కానీ కేవలం మిమ్మల్ని చాలా సెలెక్టివ్ వార్తలను మాత్రమే పరిచయం చేస్తూ నిజమైన సమస్యలు, ప్రజా సమస్యలు ఏంటి, మన విద్యార్థుల పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఎట్లా ఉన్నాయి, సొసైటీ ఎట్లా ఉంది అనే విషయాలు ఏవి కూడా ప్రజల దాకా చేరకుండా ఈ మీడియా ఇంకా ఈ ప్రభుత్వం కుట్ర చేస్తున్నట్టుగానే మీరు అర్థం చేసుకోవాలి. అందులో భాగంగా మీరు ఇప్పుడు బాధితులు కాబట్టి మిమ్మల్ని దరిద్రం కొద్దీ నేను కంగ్రాచులేట్ చేయాల్సి వస్తుంది. అలుగు వర్షిణి ఐఏఎస్ ఆఫీసర్. ఈమె సోషల్ వెల్ఫేర్ ఇన్స్టిట్యూషన్స్, గురుకుల పాఠశాలలు, హాస్టల్స్ ఉంటాయి కదా, వాటికి ఆమె సెక్రటరీ అన్నట్టు మన కర్మగాలి. అయితే ఆమె చేసినటువంటి స్టేట్మెంట్స్ ఏంటి? ఒక 10 రోజుల క్రితం అంటే ప్రతి ప్రిన్సిపల్స్కి కూడా ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఏంటి? గురుకుల హాస్టళ్లలో విద్యార్థుల చేతనే టాయిలెట్స్ క్లీన్ చేయించాలి, వాళ్ళ గదులు శుభ్రం చేయించాలి. ఎందుకంటే వాళ్ళేమి ఉన్నత కుటుంబాల నుంచి రాలేదు, వాళ్ళేమి డబ్బున్నటువంటి కుటుంబ సభ్యులు వాళ్ళకి లేరు. సో వాళ్ళు ఏదైతే కష్టపడి సంపాదిస్తారో అదే వాళ్ళ టేబుల్ మీదకి వస్తుంది, అంతే తప్ప పుక్కటిగా వాళ్ళ టేబుల్ మీదకి వచ్చి ఫుడ్ ఉండదు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా కష్టపడాలి, వాళ్ళ చేతనే వాష్రూమ్స్ అవి క్లీన్ చేయించాలి ఇప్పటి నుంచి అని చెప్పేసి అలుగు వర్షిణి ప్రిన్సిపల్స్ అందరికీ కూడా ఫోన్ కాల్లో మాట్లాడినటువంటి క్లిప్స్ కొన్ని బయటకు వచ్చినాయి. ముఖ్యంగా ఒక క్లిప్ బయటకు వచ్చింది, అదే వివాదాస్పదం అయ్యింది. ఈ పిల్లలు దే ఆర్ నాట్ ఫ్రమ్ టూ మచ్ పాష్ సొసైటీ వేర్ వాళ్ళు వెళ్ళి కూర్చున్న వెంటనే టేబుల్ మీద భోజనం వచ్చేస్తుంది, వాళ్ళ ఇంట్లో ఇలా కొడితే క్లీనింగ్ మనుషులు ఉంటారు, అలాంటి పిల్లలు కాదు. మన పిల్లలు అందరూ 2 లక్షల కంటే తక్కువ ఉన్న ఫ్యామిలీ నుంచి వస్తున్నారు. చదువు నేర్చుకోవాలి, ఆ బాధ్యతలో మనం ఉన్నాము. సో ఎవరైనా మిమ్మల్ని పని చెప్పించుకుంటున్నారని బదిలిస్తే ఇట్ ఇస్ బై ఆర్డర్ అని. They have to do roti making, they will do roti making. Somebody called from Jammikunta sending me photographs. పిల్లలతో పాటు రోటీ చేపిస్తున్నారు. అయితే మంచిది, నేను అది ఫోటోగ్రాఫ్ మా ప్రిన్సిపల్స్ అందరూ గ్రూప్ లో పెడతాను. చాలా మంచిది. పిల్లలతో పాటు రూమ్ క్లీనింగ్ చేపించుకుంటున్నారు. దే మస్ట్ డూ ద రూమ్ క్లీనింగ్. హూ విల్ క్లీన్ దేర్ రూమ్స్? ఓకే, వన్స్ స్వీపర్ వెళ్ళి క్లీన్ చేస్తారు, 4సారి పిల్లలు ఎందుకు క్లీన్ చేసుకోరు? పిల్లలతో పాటు టాయిలెట్ కడిపిస్తున్నారు. వై కాంట్ దే క్లీన్ దేర్ ఓన్ టాయిలెట్స్? వాట్ ఇస్ రాంగ్ ఇన్ ఇట్? మరి ఇట్లాంటి వ్యాఖ్యలు ఆమె ఇంకెంతమందితో చేసిందో కూడా మనకు తెలియదు. ఎందుకంటే ఆమె బిహేవియర్ ఫస్ట్ నుంచి కూడా ఇట్లనే ఉన్నట్టుంది. దళిత విద్యార్థులు అంటే సామాజికంగా అణచివేతకు గురైనటువంటి విద్యార్థుల పట్ల ఈమె బిహేవియరే ఇట్లా ఉంది కావచ్చు. లేకపోతే అలుగు వర్షిణి గారికి ఒక సూటి ప్రశ్న అడుగుతా. మీ పిల్లలు ఏ స్కూల్లో చదువుతారు, ఏ హాస్టళ్ళల్లో ఉంటారు? మరి మీ పిల్లలు కూడా వాళ్ళ స్కూళ్ళలో వాళ్ళ హాస్టళ్ళలో వాష్రూమ్స్ని వాళ్ళే క్లీన్ చేస్తారా? లేకపోతే ఈరోజు ఈ గురుకుల విద్యార్థులు వాళ్ళ వాష్రూమ్స్ని వాళ్ళే క్లీన్ చేసుకోవాలంటున్నారు కదా. మరి నాకు తెలిసి మీరు తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాష్రూమ్స్ని కానీ, రేవంత్ రెడ్డి ఇంట్లోని వాష్రూమ్స్ని కానీ మీరే క్లీన్ చేస్తున్నారా? పోనీ ప్రతి విద్యార్థి సమానంగా విద్యని అందుకోవాలి అనేటటువంటి రైట్ రాజ్యాంగం ఇచ్చింది ప్రతి విద్యార్థికి కూడా. అంటే చదువుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. సో నువ్వు ఎక్కువ కులం నుంచి వచ్చినావు, నువ్వు ఎక్కువ ఉన్నత హోదా నుంచి వచ్చినావు, ఉన్నత హోదా గల కుటుంబం నుంచి వచ్చినావు, లేకపోతే డబ్బున్న కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి నువ్వు చాలా పాష్గా ఉండు, ఇట్లా ఉండదు కదా. విద్యార్థులు అంటే విద్యార్థులే. వాళ్ళ సామాజిక నేపథ్యం, ఆర్థిక నేపథ్యం ఇవేవి కూడా వాళ్ళకి విద్యకు అడ్డుగా ఉండొద్దనే కదా గురుకుల పాఠశాలలు పెట్టింది. సామాజికంగా వాళ్ళు ముందుకు ఎదగాలి, అన్ని రంగాలలోనూ రాణించాలనే కదా మీ స్కూల్స్కి ఉన్నటువంటి ఆ ఉద్దేశం. కానీ మీరు ఈరోజు ఏం మాట్లాడుతున్నారు? పాష్ లివింగ్ ఏం లేదు వాళ్ళకి, పాష్ లైఫ్ ఏం లేదు కాబట్టి వాళ్ళు క్లీన్ చేస్తారు, వాళ్ళకి చెప్పి చేసేయండి అంటే ఎంత దారుణమైనటువంటి వ్యాఖ్య ఇది. పిల్లలతోటి ఈరోజు మీరు వాష్రూమ్స్ కడిగిస్తున్నారు కదా, ఒకసారి మీరు మీ ఆఫీస్లో వాష్రూమ్స్ కడిగి వీడియోని బయటకి ఇస్తారా, మీడియాకి ఇస్తారా? అట్లా చేసేటటువంటి ధైర్యం మీకుందా? మరి మీరు ఈరోజు ఏ ముఖం పెట్టుకొని ఆ చిన్నారులని వాష్రూమ్స్ క్లీన్ చేయాలని చెప్పేసి ఒక ఆర్డర్ పాస్ చేస్తారు? అంటే ఇది మీకు ఉన్నటువంటిది అధికార పొగరా? లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఇట్లా మీకు ఇన్పుట్స్ ఇస్తుందా? అంటే ఒక ఐఏఎస్ అధికారి అనేటటువంటి హోదా మీకు గుర్తున్నదా? కనీసం ఐఏఎస్ అధికారికి రాజ్యాంగం అన్నా సామాజిక విలువలన్నా ఒక అవేర్నెస్ ఉంటుంది. అసలు ఐఏఎస్ ఆఫీసర్ అంటేనే సివిల్ సర్వెంట్, అంటే ఈ సొసైటీకి సర్వెంట్ కదా. సో మీరు కదా సర్వెంట్, పోనీ మీరు క్లీన్ చేయండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లోకి వచ్చి మీరు వాష్రూమ్స్ క్లీన్ చేస్తారా? మీరు సర్వెంట్ కదా.
కాబట్టి ఏదైనా మాట్లాడే ముందు కొంచెం చూసుకోవాలి. సమానత్వము ఇవన్నిటిని మీరు ఫాలో అవుతేనే కదా పిల్లల దాకా వస్తుంది. అసలు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోనే కదా ఈ సమానత్వం ఇవన్నీ కూడా నేర్పించాల్సి ఉంటుంది. మరి అట్లాంటిది మీరు ఇక్కడనే మీరు పాష్ లైఫ్ నుండి రాలేదు, వీళ్ళంతా ఎట్లైనా నిమ్న వర్గాల వాళ్ళే కదా, దళిత్సే కదా, సో వీళ్ళకి అలవాటే ఉంటుంది, చేసేయండి చేయించేసేయండి అంటే ఎంత దారుణమైనటువంటి వివక్షాపూరితమైన వ్యాఖ్య ఇది. కాబట్టి ప్రభుత్వం ఆల్రెడీ నేషనల్ ఎస్సీ కమిషన్ ఆమెకి నోటీసులు జారీ చేసింది. కాకపోతే ప్రభుత్వం చేయాల్సింది ఏంటి మరి? ఇట్లాంటి చీడ పురుగులు మీ ప్రభుత్వంలో ఉంటే మీకే చెడ్డ పేరు. కాబట్టి మేము సస్పెండ్ చేసేయండి. ఎందుకంటే విద్య అనేదే కదా ఏ సమాజానికైనా అవసరం. ఈరోజు మీరు 5 సంవత్సరాల పదవిలో ఉంటారు పోతారు, కానీ ఈ విద్యార్థుల చేతిలో రేపటి భవిష్యత్తు ఉంటుంది. ఈ విద్యార్థులకు మనం ఈరోజు ఏం నేర్పిస్తున్నాం అనే దాని మీదనే భవిష్యత్తు కూడా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి వీళ్ళకి మంచి విద్య అందాలన్నా వీళ్ళు ఎట్లాంటి వివక్షకు గురవకుండా కేవలం చదువు మీద మాత్రమే కాన్సన్ట్రేట్ చేయాలంటే ఇట్లాంటి అలుగు వర్షిని లాంటి సెక్రటరీలు ఉండొద్దు ఈ విద్యా వ్యవస్థలో. మేము సస్పెండ్ చేయండి. ఎవరైతే నిజంగా అర్హత గల వాళ్ళు ఉంటారో వాళ్ళనే ఉంచండి. విద్యార్థులందరికీ సమానత్వాన్ని బోధించే దిశగానే యూనిఫామ్స్ ఉంటాయి. వాళ్ళందరికీ కూడా భోజన పథకం అందరికీ ఈక్వల్గా ఉంటుంది. సో నువ్వు ఉన్నత కుటుంబం నుంచి వచ్చినావు కాబట్టి నీకొక మెనూ కార్డు, ఇంకా నువ్వు నిమ్న వర్గం నుంచి వచ్చినావు కాబట్టి నీకొక మెనూ కార్డు అని ఉండదు కదా. కాబట్టి ఇదంతా కూడా ప్రభుత్వం ఒకసారి సమీక్షించి ఇట్లాంటివన్నీ పునరావృతం కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ అకాడమిక్ ఇయర్ మొదలవబోతోంది. ఆల్రెడీ ఇంకా 2 రోజులు అయితే మొదలవుతుంది కూడా. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వ బడులను, రెసిడెన్షియల్ స్కూల్స్ అండ్ కాలేజెస్ను మీరు ప్రమోట్ చేయాలంటే ఏ మొహం పెట్టుకొని చేస్తారు? ఇట్లాంటి అధికారులు మీ పాలనా హయాంలో ఉంటే ఇది మీకే చెడ్డ పేరు కదా. కొంచెం సమీక్షించండి. విద్యా వ్యవస్థ మీద కూడా మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని ప్రభుత్వ పాఠశాలలు, ఎన్ని ప్రభుత్వ బడులు మూతబడ్డాయి, ఎన్ని హాస్టల్స్ మూతబడ్డాయి, ఇవన్నీ కూడా మీరు స్టాటిస్టిక్స్ తీస్తే చాలా సిగ్గుచేటుగా అనిపిస్తుంది. కాబట్టి ఇంకా ఎప్పుడు కూడా ప్రభుత్వ బడులు మూతపడకుండా వాటిని ఎట్లా బలంగా మార్చాలి అనేటటువంటి దాని మీద కృషి చేయండి. మనకంటూ ఒక విద్యా కమిషన్ ఉంది, దాన్ని పూర్తి స్థాయిలో వినియోగించండి. విద్యా కమిషన్ ఇచ్చినటువంటి సలహాలు సూచనలను పాటించండి. ఇప్పటి వరకు వాళ్ళు మీకు రిపోర్ట్ ఇస్తే దాని మీద వర్కౌట్ చేసినటువంటి దాఖలాలే లేవు. కాబట్టి కమిషన్లను నిర్మించి పక్కన పడేయడం కాదు, వాళ్ళు ఇచ్చేటటువంటి సూచనల్ని కూడా తీసుకోండి. విద్యా వ్యవస్థను బలంగా మారుస్తేనే తెలంగాణ ఏదైతే కొట్లాడి తెచ్చుకున్నామో దాని ఆశయాలన్నీ నెరవేరుతాయి. 11 ఏళ్ళు అయినా కానీ తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నామో అన్నదానికి సరైన సమాధానం ఇంకా మన దగ్గర లేదు. తెచ్చుకున్న తెలంగాణకి న్యాయం చేయలేదు మనం.